సార్ నమస్తే, మీ పేరు? పెద్దపూడి వెంకట్రావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా ఈ అమ్మవారి గుడిలో శంఖానాదం చేస్తుంటాను. అలాగే సోషల్ సర్వీస్ చేస్తుంటాను. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ప్రతి నెల ప్రతి పౌర్ణమికి అమ్మవారి గుడి దగ్గర అన్నప్రసాదం వితరణ జరుగుతుంటుంది. ప్రతి పౌర్ణమికి ప్రతి నెల అమ్మవారు అదే స్ఫూర్తి ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అలాగే మన లోకేష్ బాబు గారు కూడా పిల్లలకి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం అన్నప్రసాదం పథకం పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు బలమైన సంకల్పంతో ఈ ముగ్గురు పరిపాలన ఎలా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరిపాలనలాగుంది. ఈ కూటమి ప్రభుత్వం గత ఇంకా 15 సంవత్సరాలు పరిపాలిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలకి ఒక డైమండ్లా కనిపించింది. ఎంతోమందికి భావతరాలకి బంగారు భవిష్యత్తు ఇచ్చే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దగలే శక్తి సామర్థ్యం మా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా లోకేష్ బాబు గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ చాలా బలమైన సంకల్పంతో ఎంతో దీక్షతో ఈ రాష్ట్రాన్ని కన్నుల వైభవంగా భావతరాలకు అందించాలనే ఒక బలమైన సంకల్పంతో తీర్చిదిద్దుతున్నారు. అంటే ఈరోజు నారా లోకేష్ గారికి ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన అర్హుడు అంటారు ఈ పదవికి? ఆయన తీరు ఎలా ఉండబోతుందంటారు, పనితీరు? నారా లోకేష్ బాబు గారు ఈ పదవికి అర్హుడో కాదో నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడాను చాలా అద్భుతంగా మనసు పెట్టి రేపు పొద్దున్న భావతరాలకు ఏమి అందించాలనేది బలమైన సంకల్పంతో మన నారా లోకేష్ బాబు గారు అందిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ బాబు గారు తండ్రికి మించిన తనయుడు అనిపించుకునే విధంగా ఎంతో గొప్పగా ప్రజలకి సేవను అందిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిందంటే అందరూ ఆంధ్రప్రదేశ్ 5,30,00,000 మంది జనాభా సంతోషించే విధంగానే ఉంది. ఆయన అన్ని విధాలుగా ఈ లోకేష్ బాబు అంటే లోకానికి పరిపాలించే ఒక నాయకుడిగా ఉంటాడని మనస్ఫూర్తిగా మేము కూడా అనుకుంటున్నాం. ఆయనకి ఇవ్వటంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా అర్హుడు ఆయన. అంటే ఒకవైపు నారా లోకేష్ గారిని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాశాడు, రెడ్ బుక్తో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారని చెప్పి వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు సార్? వైసీపీ నాయకుల గురించి మన నారా లోకేష్ బాబు గురించి మాట్లాడుకోవడానికి మనం ఏం లేదండి. వీళ్ళు అభివృద్ధి మీదే దృష్టి పెట్టి ప్రవర్తిస్తున్నారు. అలాగా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారని వాళ్ళ వైపు వీళ్ళు దృష్టి పెడితే అభివృద్ధి అనేది ఆగిపోయింది. లోకేష్ బాబు గారు ఒక ఆశామాష వ్యక్తి అండి. ఒక పక్కన తండ్రి సీఎం, తాత సీఎం, మాయ గారు సినీ పరిశ్రమలో ఎంతో గొప్ప వ్యక్తి. అలాంటి కుటుంబంలో నుండి వ్యక్తి ఎంతో విలువలతో కూడుకున్న వ్యక్తిగా ఉంటాడండి. అలాంటి వ్యక్తి ఈరోజు పదవి స్వీకారం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అద్భుతంగా దాన్ని స్వీకరిస్తున్నారు, ఆనందపడుతున్నారు. అంటే ముఖ్యంగా ఆయన రెండు మంత్రి పదవుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఒకటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ, ఐటీ మినిస్టర్గా కానీ. ఈ రెండింటికి ఆయన న్యాయం చేయగలుగుతున్నాడా? ఈ రెండింటి విషయంలో ఆయన పాత్ర ఎలా అనిపించింది మీకు? ఏంటి ఈరోజు ఎన్నో కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి ముందుకు వస్తున్నారంటే కారణం ఏంటండి? ఇక్కడ పరిపాలన కంపెనీలు రావడానికి ముందేంటంటే వాళ్ళకి ఏ రకంగా వీళ్ళు ఆదరిస్తున్నారనేదే దృష్టిలో పెట్టుకునే కంపెనీలు వస్తాయండి. కంపెనీలను ఆదరించి వాళ్ళని ఏ రకంగా చూసుకోవాలనే శక్తి ఉందగాటి నారా లోకేష్ బాబు గారికి వాళ్ళందరూ ఆదరిస్తున్నారండి. అన్ని విధాలుగా అర్హుడేనండి నారా లోకేష్ బాబు గారు. రేపు పొద్దున్న మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అయినా సరే అద్భుతంగా పరిపాలించే శక్తి, తండ్రికి మించిన తనయుడిగా పరిపాలించే శక్తి ఆయనకు ఉందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. క్యాపబిలిటీ ఉందంటారా లోకేష్ గారు? సీఎం అయ్యే క్యాపబిలిటీ? సీఎం అయ్యే క్యాపబిలిటీ లేకపోవడండి ఆయన బ్లడ్లోనే ఉందండి. రాజకీయం కాదు, ప్రజలకి ఏ రకంగా చేయాలనే ఆలోచన ఉందండి. ప్రజల దగ్గర ఏ రకంగా మెప్పు పొందుదామనే ఆలోచన కాదు, ప్రజలకి నేనేం చేయాలనే ఆలోచన ఉన్న గొప్ప వ్యక్తి అండి ఆయన. తండ్రికి మించిన తనయుడండి. నారా లోకేష్ బాబు గారి గురించి మనం ఏ రకంగా మాట్లాడటానికి ఎవరికి సరిపోదండి. ఎవరికి హానికరం చేసే వ్యక్తి కాదండి. ఎంతసేపు పగస్తుడు గోడును పక్కకు లాక్కునే వ్యక్తి అండి. అంత గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి సీఎం అయితే అద్భుతంగా పరిపాలిస్తాడు, అద్భుతంగా మన రాష్ట్రాన్ని సరిదిద్దుతాడు. అసలు దేశాన్నే చిత్రపటంలో, మన రాష్ట్రాన్ని చిత్రపటంలో చూపించే శక్తి ఉన్న వ్యక్తి అండి. ఓవరాల్గా కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? 2 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి. మీ అభిప్రాయం ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉందండి. ఇంకా ముందు కూడా ఇది కూటమి ప్రభుత్వం అనకూడదండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరిపాలిస్తున్న రాష్ట్రంగా అనుకోవాలి, దేశం అనుకోవాలి.
ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో నేను ఉండటం ఏ జన్మలో పుణ్యం అనుకుంటానండి. ఎందుకంటే అమృత ఫలాలు ఇచ్చే మహావృక్షంకి నేను 4 నీటి బొట్టులు అవుపోతాననే ఒక బలమైన సంకల్పంతో ఈ పార్టీకి నేను వర్క్ చేస్తున్నానండి. నేను ఏ రకంగా ఆశించేవాడిని కాదండి. ఈ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు అమృత ఫలాలు ఇచ్చే ఒక వృక్షం అండి. ఆ వృక్షానికి నేను ఒక 4 నీటి బొట్లు అయిపోతాననే ఒక బలమైన సంకల్పంతో ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాను. నేను ఏది ఆశించి చేయట్లేదండి. నా ఇంట్లో కూడా చాలా విమర్శిస్తుంటారు, పార్టీ కోసం ఎన్ని పనులు మానుకొని వెళ్తుంటాం. అంటే ఆ వ్యక్తి ఉంటే రేపు పొద్దున్న రాష్ట్రం బాగుపడితే నేనైతే నా ఒక్క ఇంటికే బాగుపడతాను. ఆ వ్యక్తితో పనిచేస్తే, రాష్ట్రానికి బాగు చేసే వ్యక్తితో పనిచేస్తే గొప్పగా ఉంటుందనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే వర్క్ చేస్తుంటామండి. నాకు ఏ ఆశ లేదు పార్టీ మీద. అంటే పార్టీ పదవుల కోసం అవకాశం లేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, మన లోకేష్ బాబు గారి కోసం, ఈ రాష్ట్రం బాగోవాలనే సదుద్దేశంతోనే నేను ఆ పార్టీలో ఉన్నానండి. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నానండి.